చింతకు సమయమివ్వకు. ప్రార్థనకు సమయమివ్వు. ఒక మనిషి మనల్ని ఏదైనా ఒక బాధ పెట్టే మాట అంటే, ఆ రోజంతా ఆ మాటని గుర్తు చేసుకొని, ఆ మాటను బట్టి చింతిస్తూ ఉంటాం. ఆ మాటను ధ్యానిస్తూ ఉంటాం ఒక రకంగా చెప్పాలి అంటే. నన్ను ఇలా అన్నారు, ఇలా అన్నారు అని ఆ మాటను బట్టి మనం బాధపడతా ఉంటాం. కానీ అదే మాటను పక్కన పెట్టి, మనం జీవం కలిగిన దేవుని మాటను ఎందుకు గుర్తు చేసుకోకూడదు? అవునా? కాదా? వాళ్ళు అన్న మాటను పక్కన పెట్టి బైబిల్‌లోని మనలను ధైర్యపరిచే మాటను ఎందుకు ధ్యానించకూడదు? ఇతరులు అన్న మాటను బట్టి మనం చింతిస్తే మనము ఇంకా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. అదే దేవుని మాటను బట్టి మనము ఆ మాటలను ధ్యానిస్తే ఆ మాట మనలను ధైర్యపరుస్తుంది. నేనున్నానంటూ ఓదారుస్తుంది. జీవము కలిగిన దేవుని మాటలను మనము ధ్యానిద్దాం. చింతకు సమయం ఇవ్వకుండా ప్రార్థనకు సమయం ఇద్దాం. ప్రార్థన మనలను బలపరుస్తుంది. మన సమయాన్నంతా చింతకు ఇవ్వకుండా మనము ప్రార్థనకు సమయం ఇద్దాము. ప్రైజ్ ద లార్డ్.